శివశంకర్ గారు, ఇప్పుడు మీరు వైజాగ్ వాసి, ఎప్పటి నుంచో వైజాగ్ స్టీల్ మీద జరుగుతున్న ఉద్యమం, ఒక రకంగా ఆ ఉద్యమంలో లీడ్ చేసింది కూడా ఫస్ట్ నుంచి జనసేన ముందు వరుసలో ఉండింది. నాకు తెలిసి అందరికంటే ముందు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి వైజాగ్ స్టీల్ని ప్రైవేటైజ్ చేయొద్దని అడిగిందే పవన్ కళ్యాణ్ గారు. అప్పటి నుంచి ఉద్యమాన్ని లీడ్ చేసి వస్తున్నారు. మీరు కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు ఆ ఉద్యమంలో, చేస్తున్నారు కూడా. ఇవాళ దీంట్లో పెట్టారు, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ అవ్వకుండా కాపాడుతాము అన్నారు ఒకటి. రెండవది, విశాఖని అమరావతి రాజధానిగా త్వరగా పూర్తి చేసి నిర్మిస్తాము. రెండవది, విశాఖని ఆర్థిక రాజధానిగా, రాయలసీమనేమో హైకోర్టు బెంచ్ కర్నూలులో పెట్టడము, వ్యవసాయక హబ్బు, అదే వ్యవసాయం అంటే ఇది ఏమంటారు, హార్టికల్చర్, ఉద్యాన పెంపకం, ఉద్యాన వ్యవసాయం, అండ్ ఆల్సో దిస్ థింగ్ ఇండస్ట్రియల్ హబ్గా కూడా చేస్తామని చెప్పారు కదా. సో వీటి మీద ఎలా వైజాగ్ స్టీల్ ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, అండ్ వైజాగ్ ఆర్థిక రాజధాని అంటే ఎలా అవుతుంది బ్రీఫ్గా? అంటే మీరు నాకు ఇప్పటివరకు 5 నిమిషాల టైం ఇచ్చారు, మళ్ళీ బ్రీఫ్ అని అంకుశం పెడుతున్నారు వెంకటకృష్ణ గారు. ఇది గమనించాలి, మీరు గమనించా చెప్పండి. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది సెంటిమెంట్తో కూడున్నదని చెప్పి మొదట మీరు రిప్రజెంట్ చేయడం జరిగింది. అవును, దాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఎందుకంటే దానికి ఒక జెండా తిలిస్మత్త ఏంటి అంటే, సర్వరోగ నివారణ ఏంటి అంటే గనులు అలాట్ చేయించడం, క్యాపిటల్ మైనింగ్. సో ఎన్డీఏలో మేము భాగస్వాములు అయ్యాం కాబట్టి క్యాపిటల్ మైనింగ్స్ మాకు కావాల్సిన ఐరన్ ఓర్ కానీ, జిప్సమ్ కానీ, లేదంటే క్యాల్సైట్ కానీ, మైన్స్ వీటన్నిటిని కోల్ మైన్స్ కానీ అలాట్ చేయించుకుంటే 70% ఆఫ్ ది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. తరువాతను మీకు ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ కూడా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టాం. అవును, రైల్వే జోన్కి 53 ఎకరాలు ఇమ్మంటే ఈ గవర్నమెంట్ ఇవ్వాలి 5 సంవత్సరాలు. అవును, రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని అని కూడా చెప్పడం జరిగింది. సత్వరమే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్ట్, తోటపల్లి, హిరమండలం బ్యారేజీలు, సాగునీటి విషయంలో కూడా ఉత్తరాంధ్ర ప్రజలకి అద్భుతమైనటువంటి అంశాలు పొందుపరిచారు మేనిఫెస్టోలో. అది ఉత్తరాంధ్ర కళ, సుజలా స్రవంతి ప్రాజెక్టు ఉత్తరాంధ్ర కళ. అది వచ్చేటట్టయితే ఉత్తరాంధ్ర అంతా కూడా సుభిక్షంగా తయారవుతుంది. అది చేసి చూపిస్తాం. కాబట్టి విశాఖ ఫైనాన్షియల్ క్యాపిటల్, ఎస్, యాక్చువల్గా విశాఖ దాన్ని అందుకే వెంకటకృష్ణ గారు సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అవును, అక్కడ పరిశ్రమలు ఇండియాకి బాంబే ఎలాగో ఏపీకి విశాఖ లాగా సిటీ ఆఫ్ డెస్టినీ అని ఎందుకు అంటారంటే అక్కడ పరిశ్రమలకు అనువుగా ఉంటుంది, వాతావరణం అనువుగా ఉంటుంది. వీళ్ళు వచ్చాక ఆ వాతావరణం చెడగొట్టారు. దాన్ని అంతటినీ కూడా ఒక రీషేప్ చేయడం. అసలు ఈ మేనిఫెస్టోలోనే ఒక టిపికల్ ఫీచర్ ఉంది వెంకటకృష్ణ గారు. గతంలో జరిగినవి అన్నిటిని కూడా అండూ చేసి సరైన మార్గంలో పెట్టడం ఒకటి, సంక్షేమం ఒకటి, హ్యూమన్ రిసోర్సెస్ని ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఒకటి, ఎంపవర్మెంట్ ఒకటి. ఈ అన్ని ఫీచర్స్ ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థమైందంతా బటన్ నొక్కడం అర్థమవుతుంది కాబట్టి ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఈ రకంగా ఈ మేనిఫెస్టో చాలా అద్భుతమైనటువంటి మేనిఫెస్టో అండి. ప్రజలకి మంచి వరప్రదాయిని మేనిఫెస్టో. సంక్షేమము, అభివృద్ధి, ఎంపవర్మెంట్. మీరు గమనించేటట్టయితే 2 ఫీచర్స్ వెంకటకృష్ణ గారు మీకు చెప్తాను. గౌడలు, కళ్ళుగీత కార్మికులకి 10% ఆఫ్ ది లిక్కర్ షాప్లో రిజర్వేషన్. అవును, అద్భుతమైన ఫీచర్. దట్ ఈజ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. వడ్డర్లకి క్వారీల్లో 15% ఆఫ్ ది క్వారీస్, అవును చూశాను, వాళ్ళకి రిజర్వేషన్. చాలా మనందరం కూడా దాన్ని అభినందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే క్వారీలు కానీ, మైన్స్ కానీ ఫస్ట్ బేసిస్ మీద ఎవరు ఆక్యుపై చేసుకుంటున్నారో మనకు తెలుసు. అలాగే ఎవరైనా క్వారీ ఓనర్లు మధ్యతరగతి పేదవాళ్ళు కానీ ఉండేటట్టు తనను బెదిరించి ఎలా లాగేసుకున్నారు 7 సంవత్సరాల్లో మనకు కనిపిస్తుంది. సో ఇవన్నిటిని కూడా ఒక ప్రక్షాళన చేసి సరి అయినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ని మీకు
చిత్రపటం మీద పెట్టాలన్న ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. ఎందుకంటే నిరుద్యోగ సమస్య 24%, ఫస్ట్ రైతుల ఆత్మహత్య 3rd ప్లేస్, ఇలాంటివి అన్నిట్లో చాలా దీంట్లో యాంటీ గ్రోత్ ఫీచర్స్ మనకు కనిపించాయి ఈ 5 సంవత్సరాల్లో. వాటన్నిటినీ కూడా ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో కేంద్రంలో ఎలాగైతే అభివృద్ధి పరుగులెడుతుందో. వన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, డౌట్ కూడా రాష్ట్రంలో కూడా అదే క్వశ్చన్ కంటే డౌట్ అనుకోవచ్చు దీన్ని. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆయనకు నచ్చలేదని ప్రజావేదిక కోలుకొట్టాడు. వచ్చి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే కూల్చడం, అక్కడ నుంచి మొదలైంది విధ్వంసం. ఇప్పుడు రిషికొండ మీద ఆయన కొండని తొలిచేసి కొండను బోడుగుండు చేసి అయ్యో కట్టాడు కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే దాన్ని మళ్ళీ కొండ అయితే రివైవ్ చేయడం అంటే మళ్ళీ కొండను కొండలాగా చేయడం అయితే సాధ్యం కాదు. కూలగొట్టడం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. కూలగొట్టడం, విధ్వంసం ఇది జరిగే పని కాదు. సో దాన్ని ఏం చేస్తారు? మంచి క్వశ్చన్ మీరు. సో మా కూటమి నాయకుల్ని ఇరికించే క్వశ్చన్ వేశారు వెంకటకృష్ణ గారు. మీరు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఏమైందంటే కట్టిన ప్రాంతం ఈ రోజు వరకు ఎవరిని విజిట్ చేయనివ్వలేదండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి కూడా వెళ్ళనివ్వలేదు. మరి అదేంటో మరి అది ఇమీడియట్ టాస్క్ ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కట్టిన ఏరియా ఏమిటి, సో కొండను దొలిచే ప్రాంతాన్ని మనం అండూ చేయొచ్చండి. మనం మొక్కలు పెంచి మళ్ళీ సమ్ ఎక్స్టెంట్ అండూ చేయొచ్చు దాన్ని. అయితే అది టూరిజం ప్రాజెక్టుకి తప్ప అక్కడ ఇంకో దానికి పర్మిషన్ ఇవ్వడానికి లేదండి. వీళ్ళు కోర్టులో టూరిజం ప్రాజెక్టుకే మేము కడతామని చెబుతూ బయటికి సీఎం గారు క్యాంప్ ఆఫీస్ అని చెప్పి బయటికి నాటకాలు ఆడారు. సో మీకు విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర ఆ ప్రాంతం అంతా కూడా టూరిజం మీకు బెంగాల్ నుంచి మన ఒరిస్సా నుంచి నార్త్ ఇండియన్స్ విపరీతంగా వస్తారండి. అవునవును. కాబట్టి దాన్ని టూరిజం హబ్గా మేము మార్చడానికి ఆలోచిస్తారు తర్వాత మా నాయకులు. నాట్ ఏ బ్యాడ్ ఐడియా ఇన్ఫాక్ట్. ఎనీవే, సో ఇక్కడ ఇంకొక కీలకమైన 2-3